సార్ ఇప్పుడు సూపర్ 6 అని కొన్ని పథకాలు అనేది మీరు ప్రవేశపెట్టారు సార్. సూపర్ 6లో ప్యూర్ టు రిచ్ అనేసి త్రిబుల్ P అంటే 4Pగా ఇప్పుడు మానిటరింగ్ చేశారు. ఈ 4P అనేది ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్తారు, అందులో వచ్చే ప్యూర్ టు రిచ్ అనేది పేదవాడిని ఎలా రిచ్గా మారుస్తారు అనేది చాలా ప్రజలకి తెలియని ఒక విషయం సార్ ఇది. సో మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకుని వెళ్తారు? ఇది చాలామందికి అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు, ఇది చదువుకునే వాళ్ళకి కూడా అర్థం కాదు. ఈ పూర్ టు రిచ్ 4Pలు ఏంటి? మనకి ముందు ఓన్లీ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అంటే అదొక P, ఇదొక P. ఈ రెండింటిని పార్ట్నర్షిప్ చేసి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వచ్చాయి ఒక 10-15 సంవత్సరాల క్రితం. దానిని పబ్లిక్ కమ్ ప్రైవేట్ కలిపి ఒక పార్ట్నర్షిప్గా వచ్చారు. ఇది 3 Pలు. 4వ P ఏంటి? ప్రజలు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎవరో GMR గారో లేకపోతే ఇంకోరో ఆ రోడ్లు వేయడానికి టోటల్గా తీసుకోవడం, ఆ తర్వాత టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడం. అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. కానీ ఆదాయం ఎవరికి వెళ్తుంది? ఒక్కరికే వెళ్తుంది, ఒక్క కంపెనీకే వెళ్తుంది. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఇక్కడ మనకు వచ్చేటటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా అండి. అయితే ప్రజల భాగస్వామ్యం ఎలా అవుతుందండి? అవుతుంది. సపోజ్ ఈ రోడ్డు కోసం ఎక్వైర్ చేసిన భూములు ఉన్నాయి. భూముల్ని ఎక్వైర్ చేయకుండా ప్రజలను కూడా వాల్యుయేషన్ పెట్టి భాగస్వాములు చేసి ఉంటే ఆ ఆదాయం ఆ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆదాయం వారికి P4 కాన్సెప్ట్లో ఇదొక మోడల్. ఇదే మోడల్ అంతా కాదు, ఇది ఒక మోడల్. మరికొంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఒక దశకు వచ్చేటప్పటికి ప్రజలకి ఖర్చు పెట్టాలి. కానీ అది ఏ రకంగా ఖర్చు పెట్టాలో వాళ్ళకి ప్లాట్ఫామ్స్ లేవు. మేము ఇచ్చే డబ్బు వినియోగం అవుతుందా లేదా, మా పర్పస్ సర్వ్ అవుతుందా లేదా, మేము అనుకున్న లక్ష్యం అది నెరవేరుతుందా లేదా, లేకపోతే దుర్వినియోగం అవుతుందా అనేటటువంటి ఫీలింగ్స్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఉన్నాయి. అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళకు కూడా. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కూడా ఇదొక ఈ 4Pలో ఇదొకటి కూడా వన్ ఆఫ్ ది పాయింట్. అంటే వాళ్ళు భాగస్వాములయ్యి ప్రజలకి నేరుగా కార్యక్రమాలని అందించారు. ప్రజలను కూడా భాగస్వామి అంటే అప్పటికి తేడా అదే ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమైనా సరే దీనివల్ల ఫలితాలు చాలా